హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అబ్బా! మంచు చూసారా ఎలా ఉందో? తిరుపతికి వెళ్ళేసొచ్చాను కదా! అక్కడేమో అంత చలేం లేదు. కానీ మోహన, శిరీష వాళ్ళు చాలా చలిగా ఉందక్క ఇక్కడ కూడా అనేసి అన్నారే గానీ, అంత చలిగా ఏమి అనిపించలేదు. బెంగుళూరులో మాత్రం చాలా చలిగా ఉంది. ఇంకా టెడ్డీకి స్కూలుంది. యాపీకి హాలిడేస్ అనమాట. సో, టెడ్డీ ఇంక పొద్దున్నే లేసేసి యాజ్ యూజువల్ చదువుకుంటా ఉంది. ఇంకా అసలు 7:30 అలా అయిపోతుంది ఇంక కానీ కొంచెం కూడా ఎండే రాలేదు. చాలా చల్లగా ఉందసలు. ఇంకా యాపీ ఏం చేస్తుందా అనుకున్నారా? హ్యాపీగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది. మంచిగా పడుకుంటా ఉంది. నేను లేపుతా ఉన్నాను. ఇంతకుముందు లేసేసేది. ఒకసారి, 2 సార్లు పిలిస్తే, ఆహా! ఇప్పుడు అసలు పలకడం లేదు. అమ్మ నాకు హాలిడే కదా! అనేసి అంటా ఉంది. లేసిన తర్వాత మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తా ఉంది. అదొద్దు, ఇది తీద్దాం ఫస్ట్. ఓకే మండు మండు స్లోగా కూర్చో. ఓ మై ద ఫేవరెట్ ఇది తీసుకుంటా. ఓ మై గాడ్ స్లోగా స్లోగా అన్న స్లోగా అన్న స్లోగా ప్యాకింగ్ ఎంత బాగా వచ్చింది. ఇంకా మీకు రీసెంట్ బ్లాగ్స్లో షేర్ చేశాను. ఇది ఒక బాక్స్ వచ్చింది. అది ఎప్పుడెప్పుడు మీతో అందరితో చూపించాలని ఉంది. వెయిట్ చేస్తున్నాను. అంటే ఒక్కరు మాత్రము కనుక్కున్నారు ఏంటది అనేసి. అంటే నెస్టేషియా ప్రోడక్ట్స్ అనమాట. కిచెన్కి కావాల్సినవి. నాకు ఎంత ఇష్టం వచ్చినాయో. ఇంకా ఇప్పుడు మంచి ఆఫర్స్లో కూడా ఉన్నాయి ఇవి. నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఎలాంటివి తీసుకున్నాను, ఏమేమి తీసుకున్నాను మీ అంతా షేర్ చేస్తాను. మీ అందరికి తెలిసిన బ్రాండే ఇది నెస్టేషియా. నేను ఇంతకు ముందు కూడా వీళ్ళ దగ్గర ఏమంటే ఒక టంబ్లర్ ఒకటి తీసుకున్నాను బ్లాక్ కలర్లో. చాలా బాగుంటుంది. ఇంకోటి ఏమంటే ఒక హాట్ షేప్లో టీ కప్స్ది కూడా తీసుకున్నాను. ఇంకా అలా వీళ్ళ ప్రోడక్ట్స్ నాకు చాలా ఇష్టం అనమాట. కానీ తీసుకోలేదు, కొంచెం ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుందాం, మంచి క్వాలిటీగా ఉన్నాయి కదా అట్లా అనుకుంటూ. ఇంక ఇప్పుడు మంచి ఆఫర్ సేల్ జరుగుతూ ఉంది. అందుకనేసి ఇంకా నేను నాకు తీసుకోవాలి అనిపించింది, నాకు ఇష్టమైనవన్నీ. సో అవన్నీ కార్ట్లు పెట్టున్నాను. సో అలా ఇప్పుడు తీసుకున్నాను. వీళ్ళ ప్రోడక్ట్స్ ఏమంటే చాలా బాగుంటాయి. సెరమిక్ ప్రోడక్ట్స్ అనమాట. సెరమిక్ కుక్వేర్. ఇంకా మనకు అది మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు, స్టవ్ మీద తీసుకోవచ్చు, ఇండక్షన్ స్టవ్ మీద యూజ్ చేసుకోవచ్చు, డిష్ వాషర్లో వేసుకోవచ్చు. సో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అందుకే చాలా ఇష్టంగా ఉంది. ఇంకా వీళ్ళ ప్యాకింగ్ అయితే ఆసం అనిపించింది అసలు. మరి థర్మాకోల్ ప్యాకింగ్ ఎంత ప్యాకింగ్ గీరకు ఏం లేదా దీంట్లో ఉంది. ప్లేట్స్. ఓ ప్లేట్ పెట్టు 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 పెట్టు. ఇది కూడా బబుల్ రప్. స్లో స్లో ఉండు ఉండు స్లోగా. ఓ ప్లేట్ నైస్ కదా. వెరీ నైస్. ఇదేమంటే అంబర్ సెరమిక్ సాస్ ప్యాన్ అనమాట. విత్ హ్యాండిల్ అండ్ లిడ్ రెండు వస్తుంది. అదేమంటే లిడ్ కూడా గ్లాస్ది. ఇంకా సెరమిక్ ప్రోడక్ట్స్ ఫస్ట్ టైం యూజ్ చేయాలి అనిపించి తీసుకున్నాను. నాకు బ్లాక్ ఫేవరెట్ అనేసి ఇది తీసుకున్నాను. ఎంత బాగుందో. ఇంకా నెక్స్ట్ చూసేద్దాము ఏం తీసుకున్నాను అనేది. వావ్, అది ప్లేట్ చేయొచ్చమ్మా దాంట్లో. ప్లేట్ కూడా ఉన్నట్టు కొందరు యూస్ చేస్తారు. ఒళ్ళో ఉంది. ఇంకా ఇది వచ్చేసి నిటోరి కుకింగ్ పాట్ అనమాట. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఎంత బాగా అనిపించిందో. స్మూతింగ్ టోన్ ఉంది దీనికి. ఇంకా స్ట్రైప్డ్ టెక్స్చర్ బాబా ఎందుకులేండి. ఇంకా అవుటర్ సర్ఫేస్ అయితే చాలా బాగుంది. ఆ ప్రింట్ అసలు ఎంత అట్రాక్టివ్గా ఉందో అదే యాడ్ అయింది. ఇంకా ఈ కిచెన్ కలెక్షన్కి సూపర్ అనిపించింది ఇది. ఇంకా ఈ సెరమిక్ క్యాజువల్ ఏమంటే లిడ్తో కూడా వస్తుంది. ఇంకా విత్ సైడ్ హ్యాండిల్స్ ఉంటాయి. ఇలా దీంతో కుక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా బేక్ చేసుకోవచ్చు. ఇంకేమంటారు మైక్రోవేవ్లో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సర్వింగ్ బౌల్ లాగా పెట్టుకోవచ్చు కూడా డైనింగ్ టేబుల్ మీద అట్లా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా అసలు. నాకైతే చాలా నచ్చింది. మా సుదర్శన్ ఫేవరెట్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది యాపీ కోసమే తీసుకున్నా. వాడికి పింక్ ఫేవరెట్ అనేసి వాడి కోసమే సర్ప్రైజ్గా తీస్తా ఉంది. వాడికి చాలా అంటే చాలా నచ్చేసింది ఇది. నైస్ కదా. ఇంకోటి ద బెస్ట్. సో ఇదేంటంటే లవ్ పింక్ బోరోసిలికేట్ గ్లాస్ కుకింగ్ పాట్ అనమాట. లిడ్తో వస్తుంది, సైడ్ హ్యాండిల్స్ ఉంటుంది. సో బోరోసిలికేట్ గ్లాస్ అనమాట, నాన్ టాక్సిక్. ఇంకా వచ్చేసి లెడ్ ఫ్రీ కూడా. మైక్రోవేవ్లో యూస్ చేసుకోవచ్చు, మామూలుగా స్టవ్ మీద చేసుకోవచ్చు, డిష్ వాషర్లో కూడా వేసుకోవచ్చు. లైట్ వెయిట్ ఉంటుంది, డ్యూరబుల్, కమ్స్ విత్ ఏ టీమ్ వెంట్ అనమాట. ఇది నేను యూస్ చేసేస్తాను, వాష్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఈ వ్లాగ్లోనే చూపిస్తాను మీకు ఇవి ఎట్లా యూస్ చేస్తాను. కొన్ని నాకు ఉండలేను కదా, అందుకనేసి ఎప్పుడెప్పుడు చేసుకుందామా అనిపించింది.
ఇంకా ఇవైతే మాత్రం ఓషన్ ఆంబర్ బ్లూ సెరమిక్ కాఫీ మగ్ సెట్ అనమాట. 4 వస్తాయి. ప్రీమియం స్టోన్వేర్ సెరమిక్. ఇది వచ్చి మైక్రోవేవ్లో కూడా పెట్టుకోవచ్చు. మంచిగా టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు. నేను సుదర్శన్ అనేసి తీసుకున్నాను. ఇంకా డిష్ వాషర్ సేఫర్ కూడా. ఇంకా 100% ఏమంటే ఫుడ్ సేఫ్, ఇంకా చిప్ రెసిస్టెంట్. మనం తాగుతాం, మన లిప్స్టిక్స్ అలా మార్క్ పడిపోతుంది కదా, అట్లా ఏమీ పడకుండా నీట్గా ఉంటుంది అసలు. నాకైతే ఈ కలర్ కాంబినేషన్లో ఎప్పటి నుండో తీసుకోవాలనేసి ఫైనల్లీ తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇది. చాలా బాగుంది. ఇది అసలు క్వాలిటీ చాలా బాగుంది. కలర్ సేమ్ కానీ వేరే కలర్. ఒక తీద్దామా? ఇది సూప్ హ్యాపీ, సూప్ హ్యాపీ, అవి సూప్ సాస్ అవన్నీ మనం సెలెక్ట్ చేసాం కదా. పింక్ కూడా ఉండాలి ఇలాంటిది. పింక్ కాదు ఇదే. ఓ ఈ కలర్ వచ్చేసి క్యూట్ గా ఉంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ ఏమంటే నేను యాపీ ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసాం అనమాట, కార్ట్లో పెట్టుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి మండల గ్రీన్ క్రిస్ క్రాస్ స్క్వేర్ ప్లాటర్ అనమాట, విత్ హ్యాండిల్ వస్తుంది. ఎంత బాగా అనిపించింది. స్క్వేర్ షేప్డ్, అసలు మనం సైడ్ డిష్ ఏదైనా పెట్టుకొని అన్నం తినేటప్పుడు అట్లా పెట్టుకోవచ్చు. ఇది ఇంకోటి కూడా తీసుకోవాలి అనిపించింది. ఫస్ట్ ఇది తీసుకుందాం ఎలా ఉంటుందో అనుకుని ఒకటే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా ఏదైనా డిష్ మనం ప్రెజెంట్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని పెట్టుకుంటే పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా ఈ ప్లేట్ మీద డిజైన్ ఏమంటే అబ్స్ట్రాక్ట్ జియోమెట్రిక్ మండాలా డిజైన్ అంటారు. గ్రీన్, ఆరెంజ్, వైట్ టోన్స్ తో ఉంటుంది. గిఫ్ట్ లాగా ఉంటుంది. వావ్ కదా. చాప్ స్టిక్స్ ఇస్తారు. ఎంత క్యూట్ గా ఉందో. ఒకసారి పూలు ఉన్నాయి. నేను చాప్ స్టిక్స్ చూసే తీసుకున్నాను. వేరే డిజైన్స్ ఎంత బాగుంది చూడు హ్యాపీ. ఇది అసలు డిజైన్. అమ్మా ఇది కూడా చూడు. అదే ఉంటుంది. 2 ఉంటాయి అన్ని డిజైన్స్. చాప్ స్టిక్స్ చూడు ఎంత బాగుంది, ఎంత క్వాలిటీ ఉన్నాయి. చాప్ స్టిక్సే. డీకకు తెలుసు ఎలా తినాలో. ఇంకా ఇవి వచ్చేసి మండల స్నాక్ బౌల్ సెట్ అనమాట. 6 ఉంటాయి విత్ చాప్ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోవాలనిపించింది. ఇంకా ఇది రాగానే ఆ బౌల్లో డిజైన్ చూసారా ఎంత బాగుందో అసలు, క్యూట్గా. ఇదేమంటే ట్రెడిషనల్ ఆర్టిస్టిక్ ప్యాటర్న్ అనమాట. ఇన్నర్ సర్ఫేస్ అంతా ఒక్కొక్క బౌల్ ఒక్కొక్క యూనిక్ ప్యాటర్న్ ఉంటుంది. మంచిగా సూప్, నూడిల్స్ అలా పెట్టి ఇవ్వచ్చు అనమాట పిల్లలకి. ఒక్కొక్క బౌల్కి 2 చాప్ స్టిక్స్ అనమాట. ఇట్లా ఎంత బాగుందో కదా. ఇంకా ఇలాంటి బౌల్స్ తీసుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఇది సెరా గ్రే కలర్ అనమాట. చాలా బాగుంది అసలు. ఇలా నేను 2 తీసుకున్నాను, సెట్ ఆఫ్ 2 లాగా. దీంట్లో మనము ఏదైనా ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వచ్చు, స్నాక్స్ పెట్టి ఇవ్వచ్చు, ఏదైనా రైస్ తినచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. జాగ్రత్త. మ్యాంగో పాట్, కొరియన్ పాట్ రైస్ పెట్టుకుంటే కదా. పడిపోద్ది, పెట్టు కింద పెట్టు. దీంట్లో టెడియాకి కొరియన్ నూడిల్స్ చేసేయాలి. బుల్డక్ బాగుంది కదా. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి మాత్రము టెడ్డీ కోసం తీసుకున్నాను. నిజంగా చెప్తున్నాను అసలు. ఇదేమంటే కొరియన్ సెరమిక్ కుకింగ్ పాట్. కొరియన్ అని చెప్పగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. టెడ్డీకి నూడిల్స్, కొరియన్ నూడిల్స్ అంటే, కొరియన్ థింగ్స్ అంటే భలే ఇష్టం. సో అందుకని ఇది చూడగానే భలే ఇష్టపడుతుంది అనేసి ఈ కలర్ కాంబినేషన్ ఎంత క్యూట్ ఉందో అసలు, ఎంత బాగుందో. సో దీంట్లో కొరియన్ నూడిల్స్ చేసుకున్నప్పుడు టెడ్డీ చేస్తుంది. సో అది అప్పుడు షేర్ చేస్తాను మీకు. ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది అసలు. ఎంత బాగుందో, అన్నిటికంటే అట్రాక్టివ్గా ఉండింది అనమాట. ఇది అసలు బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది. ఇది కూడా మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు. డిష్ వాషర్ సేఫ్ విత్ స్టీమ్ వెంట్ అనమాట. డ్యూరబుల్ వచ్చేసి, బిల్డ్ క్వాలిటీ వచ్చేసి సూపర్ అసలు. న్యాచురలీ నాన్ స్టిక్ అనమాట ఇవి. ఇంకా నేనేమంటే ఒక డిన్నర్ సెట్ లాగా తీసుకుందాము అనేసి అనిపించింది. 6 ప్లేట్స్ ఉండేటివి తీసుకున్నాను. సో అలా 6 ప్రీమియం ప్లేట్స్ అనమాట. సెరా గ్రే కలర్వి. చాలా బాగా అనిపించింది. ఇంకా వచ్చిన తర్వాత కూడా దాని క్వాలిటీ కానివ్వండి ఎంత బాగుందో అసలు. ఇంకా ఇవి వచ్చేసి నాన్ పోరస్ సెరమిక్ 100% ఫుడ్ సేఫ్, లెడ్ ఫ్రీ, స్మూత్ గ్లాస్ ఫినిష్ ఉంటుందన్నమాట. ఇలా 6 ప్లేట్స్కి 6 బౌల్స్, ఇంకా అటు కొంచెం పెద్ద బౌల్స్ అనమాట. దాంట్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా దీంట్లో మనం కర్రీస్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. అలా ఇది నాది, ఇది నీది, అది అమ్మది, ఇది బొబ్బాది, ఇది నాది, మళ్ళీ ఇది నాది. ఇంకోటి ఏమంటే మన కోసమే తీసుకోవడం కాకుండా ఇలాంటివి మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే కూడా గిఫ్ట్ ప్యాక్స్ లాగే ఉంటాయి ఇవి. జస్ట్ అలా పెట్టుకొని ఇచ్చేయచ్చు ఆర్డర్ చేసేసి. ఎంత బాగా అనిపించిందో నాకు. గిఫ్ట్ ప్యాక్ లాగా కూడా నచ్చింది ఇవి. నోట్తో చెప్పురా. బాయ్ బాయ్. బాయ్. మాన్యూ ఏమనాలి దీన్ని? మాన్యూ డిన్నర్ సెట్.
డిన్నర్ సెట్ కాదు, Kitchen set. కిచెన్ కిచెన్ క్రాకరీ క్రాక్ 2026 కోసం యాప్ కానమ్మా 2025లోనే ఆర్డర్ చేశాను. యూజ్ చేసేది 2026 యూజ్ చేయాలి. బట్ ఎలా యూజ్ అవుతుందని జస్ట్ మనం చూపిద్దాం ఈరోజు. ఓకే, బాయ్ బాయ్. ఇంకా మీకు కూడా ఇవన్నీ నచ్చాయి, ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, ట్యాగ్ చేస్తాను, చెక్ చేయొచ్చు మీరు. ఇంకా ఇప్పుడైతే మంచి సేల్ జరుగుతూ ఉంది, హ్యాపీగా తీసుకోవచ్చు ఇప్పుడే. ఇంకా ఏదైనా కిచెన్లోకి వచ్చింది, ఏదైనా కొత్తది ప్రోడక్ట్ ఏదైనా వచ్చింది, దాన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేద్దామా అని ఉంటాం కదా. ఇంకా అలాంటిది నెస్టేషియా ప్రోడక్ట్స్ వచ్చాయి. నాకైతే నిజంగా ఎప్పటి నుండి తీసుకోవాలి అనుకున్నాను. ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. అసలు నేను ఒక 2 months బ్యాకే మీకు ఇవన్నీ చూపించుండాలి, కానీ టైం కుదరక నేను కొంచెం బిజీ ఉండి ఇలా లేట్ అయిపోయింది. సో ఫైనల్లీ మంచి సేల్లో వచ్చాయన్నమాట. సో ఫస్ట్ అయితే నేను దీంట్లో ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా ఫేవరెట్ బ్లాక్ పాట్ ఇది తీసుకున్నాను కాబట్టి దీంట్లోనే ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనిపించింది. ఇంకా నేను ఏమంటే నార్మల్గా వెజిటేబుల్స్ మీరు క్యారెట్, బీన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేయొచ్చు. ఇక్కడ పొటాటో అంతే, బఠానీస్ కూడా యాడ్ చేయాలనుకున్నాను, మర్చిపోయాను, ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంది. జీడిపప్పులు కొన్ని వేసాను. నార్మల్గా ఎంత బాగుంటాయి కదా క్యాష్యూ నట్స్ వేసామంటే, అసలు తినారనమాట. సుదర్శన్ నేనే తినాలి ఎందుకంటే కొద్దిగా మాత్రం వేసుకున్నాను. ఇంకా దీంట్లో కొంచెం పసుపు వేస్తే కొంచెం ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. మనకి చోచో బాత్ ఇస్తారు కదా రెస్టారెంట్స్లో, సో అట్లా వస్తుందన్నమాట. ఆ టెక్స్చర్లో చేశాను. ఇంకా ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ టైం. ఇవేమైనా న్యాచురల్గా నాన్ స్టిక్ ఉంటుంది అనమాట. క్వాలిటీ అయితే అదిరిపోయింది, నిజంగా చెప్తున్నాను, ఎంత బాగా అనిపించిందో నాకు. ఇంకా దీన్ని చేస్తుంటే అదొక హ్యాపీనెస్గా ఉంది. ఇంతసేపు ఎప్పుడు చేయలేదే ఫస్ట్ టైం. అది ఇస్తారు కదా స్వీట్తో పాటు, ఇది కూడా చోచో బాత్. చోచో బాత్ లో ఇది ఇస్తారు, కేసరి ఇస్తారు. అప్పుడు అదే చోచో బాత్ అలా దాంట్లో ఎలా ఉంటుంది ఉప్మా, అది అట్లా ఉంది అని చెప్తున్నా. వినవెందుగా సడన్గా మంచిగా బాగుందా ఇప్పుడు అది. ఇంకా టెడీకి స్కూల్ ఉంది చెప్పానుగా, ఇంకా హ్యాపీ మాత్రం ఇంట్లోనే. ఇంకా టెడీ సుదర్శన్ వెళ్తున్నారు. గిఫ్ట్ ప్యాక్ బాబా, గిఫ్ట్ ర్యాప్ చేయగలుగుతా. సుదర్శన్ వాళ్ళ ఆఫీస్లో అదేమంటే సీక్రెట్ శాంటా ఆడేసి అయిపోయింది. ఇప్పుడు ఏమంటే టెడ్డీ వాళ్ళ ఫ్రెండ్స్ 3 ఉన్నారనమాట. వాళ్ళు 3 సీక్రెట్ శాంటా ఆడుకున్నారంట. ఒకరికొకరు వస్తారు కదా ఫ్రెండ్స్. అలా టెడ్డీ ఒక గిఫ్ట్ తీసుకుంది, అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానులేండి ఏం తీసుకుంది అన్నట్టుగా. మేము షాపింగ్కి వెళ్ళి ఉన్నాము. అది ఇప్పుడు అట్లే ఇచ్చేయడానికి వెళ్తా ఉంది. సుదర్శన్ ఉండేసి ఉండరా గిఫ్ట్ ప్యాక్ లాగా చేసిస్తాను మంచిగా ఉంటుంది అనేసి గిఫ్ట్ ప్యాక్ చేసిస్తున్నాడు. మేము చెప్పుకున్నాం అనమాట, ఈరోజు వీళ్ళు స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత, ఆఫీస్ నుండి వచ్చేసిన తర్వాత మనం కూడా సీక్రెట్ శాంటా ఆడతాము, మళ్ళీ టైం అయిపోతుంది అనేసి. సో సుదర్శన్ ఏమంటే టెడీని స్కూల్లో వదిలేసి వచ్చేసారు. సుదర్శన్ ఏమంటే మన కార్లోనే వెళ్దాము అనుకున్నాడు. మామూలుగా రోజు క్యాబ్లో వెళ్తారు కదా, ఈరోజు కార్లో వెళ్తానులే బుజ్జు ప్రశాంతంగా, ఏం కాదు అనేసి అన్నాడు అనమాట. కాదు, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఇక్కడే వాళ్ళది యాన్యువల్ డే ఫంక్షన్ అంట. సో వైట్ ఫీల్డ్లోనే ఒక దగ్గర, సో దానికి వెళ్తున్నాడు. అందుకనేసి కొంచెం లేట్గానే వెళ్తాను అని చెప్పాడు. అందుకని టీ తాగేసి వెళ్తాను అనేసి తిరిగా ఉన్నాడనమాట. అందుకే కొత్త కప్స్తో టీ తాగాలి అనిపించింది. అందుకని ఫస్ట్ అయితే నాకు ఎంత నచ్చేసాయో, చాలా బాగున్నాయి దీంట్లో. ఇంకా మన గ్రీన్ టీ కావాలన్నా అవన్నీ కూడా తాగొచ్చు. మెయిన్గా ఏమంటే టీ మానేద్దాము అనేసి అనుకుంటున్నాం నేను సుదర్శన్. నెక్స్ట్ అంటే ఈరోజు ఉండే మానేద్దాము అనిపించింది. ఇంకా హ్యాపీ ఇంట్లోనే ఉంటుందిగా, పాపం వాడికి ఆకలిస్తూ ఉంటుంది, ఏదో ఒకటి ఆకలిస్తూ ఉంటుంది. మొన్న ఎక్కడికో వెళ్ళినప్పుడు మేము ఇవి మ్యాష్ మెలోస్ ఏదో దీన్ని నేమ్ ఏదో అంటారు, అది తెచ్చుకుంది, అది పెట్టిమనింది. సో అన్నీ కాకపోయినా కొన్ని, సో ఇలా దీంట్లో వేసి చూద్దాం ఎంత బాగుందో కదా అనేసి మీకు చూపించడానికి దీంట్లో వేసి ఇస్తున్నాను. అన్ని తిననివ్వను, 2 తినేసి ఆ బౌల్ ఇరా అని చెప్తా ఉన్నాను, అందుకే నవ్వుకుంటా ఉంది. ఇక టెడ్డీ వచ్చేంత వరకు వాడికి బోర్ అనమాట. వాడి ఫ్రెండ్స్ ఉన్నారు, మళ్ళీ 11కి అలా వెళ్ళి ఆడుకుంటుంది కిందకి వెళ్ళేసి. ఇంకా ఆ రోజు ఏమంటే వైట్ చికెన్ పులావ్ చేద్దాము అనేసి అనిపించింది. సుదర్శన్ చేస్తానన్నాడు మామూలుగా పులావ్, కానీ సుదర్శన్ ఏమంటే టీటీకి వెళ్ళాలనేసి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం. అందుకనేసి ఇంకా నేనే సుదర్శన్ కోసం వెయిట్ చేసి ఇంకా నేనే స్టార్ట్ చేసేసాను చేద్దామనేసి. ఎంత బాగా వచ్చిందో పులావ్ చేశాను, వైట్ చికెన్ పులావ్. ఇంకా ఈ కొత్త ప్లేట్స్ యూస్ చేద్దాము అనిపించింది. ఎంత బాగున్నాయో ఈ ప్లేట్స్, అసలు ఎంత క్వాలిటీగా ఉన్నాయో. కాకపోతే ఇలాంటివన్నీ మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మా సుదర్శన్తో హ్యాపీతోనే భయము.
సో రేపు మీరు తినేసి అక్కడ పెట్టేసేయండి, నేను వాష్ చేసుకుంటాను అని చెప్పానమాట. అంటే అక్కడ సంగీతకు కూడా వేసేస్తే నాకు సంగీత మీద కూడా నమ్మకాలు ఉండవు, అందుకనేసి నేనే వాష్ చేస్తాను, ఆ ప్లేట్స్ తినేసి అక్కడ పెట్టేసేయండి అని చెప్తున్నాను. అది చాలా సార్లు చెప్పానమాట. ఎందుకంటే గుడ్ హ్యాబిట్స్ అనేది తినిన ప్లేట్ తీసుకెళ్ళి షింక్లో పెట్టేసేయాలి అనేసి నేర్పించాను. ఇప్పుడు ఏమంటే అక్కడే పెట్టేయండి, నేనే వాష్ చేసుకుంటాను అని చెప్తున్నాను. ఇంకా నేను ఎప్పుడు సాల్ట్ తగ్గించే వేస్తుంటాను కదా, సాల్ట్ కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది అంటుంటారు కదా, కానీ ఆ రోజు సాల్ట్ కొద్దిగా ఎక్కువ అయింది, కానీ కరెక్ట్గా ఉందంట. మళ్ళీ తినే కొద్దికి బాగుంది అని చెప్పారు. ఇంకా వెజిటేబుల్స్ వస్తే ఇంకొన్ని వెజిటేబుల్స్ తీసుకుని వచ్చాను కిందకి వెళ్ళి నెక్స్ట్ డే అనమాట. ఇంకా వీళ్ళు ముగ్గురు మా సుదర్శన్కి సీక్రెట్ శాంటాగా ఇచ్చారు కదా, ఒక గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ కలీగ్. సో అది గేమ్ అనమాట, జంగా గేమ్ అది. సో ఆ గేమ్ ఆడుతున్నారు. ఎన్నిసార్లు అడుగుంటుందో టెడ్డీ ఫ్యామిలీస్కి వెళ్ళినప్పుడు అంతా ఇది కొని బాబా అనేసి అడుగుతూనే ఉంటుంది. అది ఎందుకు లేరా అని చెప్పేసి ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నారు, అది గిఫ్ట్ లాగా వచ్చేసరికి ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకా రోజు ఇప్పుడు ఒక గేమ్ పోతే ఒక గేమ్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతూ ఉండే ఇంట్లో దీంతోనే ఆడుతున్నారు. ఇంకా ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళు ఆడేలాగా ఆడక్కర్లేదు, ఇంకొక గేమ్ ఉంది అసలు, అది కింద నుండి మధ్యలో నుండి బ్లాక్స్ తీయాలి. కంగ్రాచులేషన్ బాబా విన్నారు. డెడ్డా చూపినా, డెడ్డా నీకు చూపినా. ఓ షిట్, హలో నువ్వు విన్నారు నాన్న కుట్టి. బాబా నువ్వా? అయ్యో బాబా ఫస్ట్ ఉంది. ఏ చూడు అక్కడ బాబా యాప్ ఒకటిది. లేదు అవ్వలేదు. డెడ్ హ్యాపీ పాపా ఉండు, దాంట్లో కవర్లో పెడితే ప్రాపర్గా ఉంటుంది కదా. అట్లా వద్దు, కవర్లో పెట్టి దాంట్లో పెట్టండి. టెక్నిక్ బేబీ, టెక్నిక్. ఎందుకు పట్టదు? నువ్వు కూడా అట్లే చేయాలి హ్యాపీ, ఎక్కడైనా పడేయకూడదు సరేనా? ఓకేనా? పడిన చోటే నిలబడ్డాడు, నిలబడి విజేతగా నిలిచాడు. ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడని మరొకసారి నిరూపించాడు. అతను మరెవరో కాదు, ద సోల్జర్ కళ్యాణ్ పడాలా. లెట్స్ వెల్కమ్. ఇంకా ఈసారి బిగ్ బాస్ 9 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది యాక్చువల్గా అసలు ఫస్ట్లో స్టార్టింగ్లో చూడకూడదు అనుకుంటా ఉన్నాను. హైదరాబాద్కి వెళ్ళాం కదా డాడీ వాళ్ళ ఇంటికి, అప్పుడు నుండి ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా అది ఆడారు. దాని తర్వాత ఏమంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత పాపం టెడ్డీకి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, కొంచెం టెన్షన్ ఫ్రీ అయ్యిందనమాట. సరే డాన్స్ అలా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఏదైనా ట్రెండింగ్ సాంగ్స్ ఏదైనా వచ్చాయంటే అప్పుడు డాన్స్ నేర్చుకుంటూ అలా ట్రై చేస్తూ అలా ఉంటారు. టెడ్డీ యాపీకి నేర్పిస్తుంది, యాపీ చూసి నేర్చేసుకుంటుంది. చాలా అలా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అది చాలా రోజుల తర్వాత. ఇంకా ఇక్కడేమంటే సీక్రెట్ శాంటా మేము నలుగురం ఆడుతున్నాము. ఒక యాప్ ఉంటుంది, దాని నుండి మా నలుగురికి మెయిల్స్ పంపిస్తుంది. వెన్నెల సుదర్శన్ కేర్ అంతే. ఫస్ట్ వాడి పంపిస్తున్నావా? దుబాయ్ చాక్లెట్ బ్యాంగిల్ చెప్పకూడదు నువ్వు. అంటే నువ్వు అవే ఇస్తావని మాకు తెలిసిపోతుంది. ఊరికే ఎందుకు మళ్ళీ చెప్పడము? రెడీ. ఈమెయిల్ సెండ్ ఒక చూసుకోండి. వచ్చింది, నేను చూసుకుంటున్నాను. దీక్షకు నువ్వు వీడియో తీరిన స్పెక్స్ లో కనపడుతుంది. అటు సైడ్ తిరిగి ఇటు సైడ్ చూడదులే హ్యాపీ పాపం. మీరు ఎందుకు రాదా బాబా? నీకు వచ్చేసిందా? వచ్చేసిందా వాడికి? వచ్చేసిందా? రే ఎవరికి పంపించావురా? స్లోగా వస్తుంది. అవునా? మాకు రాలేదు ఇంకా. రీసెంట్ చేస్తా ఉండవు. వద్దు హలో ఏం వద్దు, అదే వస్తుంది.
వచ్చేసింది అది. పాపం వాడు. ఎందుకు నీ పాపం? ఫేస్ కూడా తెలిసిపోతుంది ఎవరన్నా. నేనారా మేబీ బాబా అయితే బాబాకి హ్యాపీకి బాబా వస్తారేమో. బాబా చూడు ఏమొచ్చింది. నాకు ఇంకా ఏం రాలా. నేను చూసుకుంటాను ఉండండి నాది. చూడు స్పామ్ లో ఉంటుంది చూడండి. స్పామ్ లో స్పామ్ లోకి వచ్చింది. స్పామ్ లో అంటే చూడు. స్పామ్ ఎట్లా ఉంటుందో బా ఇన్బాక్స్ అని కాకుండా నువ్వు చూపిస్తాను నీకు ఎక్కడ ఉంటుంది. అసలు నోటిఫికేషన్ రాదా బాబా అట్లా? మెయిల్ లోనే జీమెయిల్ లోనే నోటిఫికేషన్ రాదు. ఉండు 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 ఉండు. ఉండురా. చూపిస్తాను నేనేం చేయలేదు. నేను చూడండి ఇక్కడ ఇన్బాక్స్ సెర్చ్ మెయిల్. మామ చూస్తున్నావా? నాకు రాలేటడ్డా. స్పామ్ లో ఉంటుందా? వచ్చింది వచ్చిందా నీకు? ఇప్పుడే చేస్తున్నా. ఓ మై గాడ్ మాకు వచ్చింది. ఎవరితో నాకు తెలిసిపోయింది. హ్యాపీ నీకురా. అంటే పెడుతున్నా బాబా నువ్వు అటెళ్ళు చూడకు బాబా. స్క్రాల్ డౌన్ చేయి కింద ఉంటుంది. కిందికి వెళ్ళిపో ఉంటుంది. ఇలాగ ఉంటుంది. బాబా చూడు తెల్లది కింద ఉంటుంది చూడు. ఓ పాపం కాపోడు. అప్పు పాపం ఎందుకురా? నువ్వు మీ డల్ అయిపోయావు. నేనా హ్యాపీకి పాపం డల్ అయిపోయింది. డల్ అయిపోయావు. నేనేనా? హార్డ్ టు ఫైండ్, హార్డ్ టు గెట్. నేనే లేదు బొబ్బా అనుకుంటా. నువ్వైనా ఉంటాం డెడ్డ మన ఇద్దరిలో వాటికి. నీకెవరు వచ్చారు? బాబా నీకెవరు వచ్చారు? చెప్పు. అది ఎలా అయిపోయిందంటే ఇంట్లో నా నేమ్ ఎవరికైనా వచ్చిందంటే భయపడి చచ్చిపోతున్నారు అనమాట. అమ్మో నాకు పెద్ద గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చుద్దే అనేసి అలా అయిపోయాను నేను ఇంట్లో. అంటే డబ్బులు వేస్ట్గా వేరే దానికి ఎందుకు గోల్డే కొనియండిరా అనేసి అంటుంటాను కదా. అలా భయపడుతున్నాను నా నేమ్ వస్తే. ఈసారి నా నేమ్ ఎవరికి వచ్చిందో ఇంకా ఎవరి నేమ్ వచ్చిందో మీకు నేను స్టోరీలో పెట్టినా, ఇన్స్టా స్టోరీలో మీరు చూసారో లేదో మరి. సో సీక్రెట్ అనమాట. ఒకవేళ మీకు తెలిసినా మీరు చూసిన ఆ స్టోరీ కామెంట్స్లో పెట్టకండి. ఇంకా ఇది వచ్చేసి నా ఫ్రెండ్కి క్రిస్మస్ గిఫ్ట్ అనమాట. నెస్టేషన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. అది ప్యాక్ చేసి ఇస్తా ఉంది టెడ్డీ. క్రిస్మస్ రోజు ఇద్దామనిపించింది. ఇంకా వీడికి ఏమంటే ఎగ్ మ్యాగీ చేసి ఇమ్మనింది. చేసి ఇచ్చాను. చూసారు ఎంత బాగుందో. చాప్ స్టిక్స్తో తింటుందంట. మెయిన్గా టెడ్డీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాప్ స్టిక్స్ తినడం వచ్చు, మంచిగా దాంతోనే తినాలి అంటే. స్కూల్కి కూడా నేను అవే చాప్ స్టిక్సే పెడుతుంటాను. ఇప్పుడు హ్యాపీ కూడా మెల్లిమెల్లిగా నేర్చేసుకుంటా ఉంది. ఇంకా టెడ్డీ దగ్గర నేను ఆ కొరియన్ నూడిల్స్ చేపించి మీకు మళ్ళీ షేర్ చేస్తాను ఎప్పుడైనా. ఇంకా ఈ పింక్ పాట్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనిపించింది. హ్యాపీకి ఫేవరెట్ కానీ నేనే కదా యూజ్ చేయాలి. సో దాంట్లో ఏమంటే నేను వాటర్ వేసి పెట్టేశాను. మెయిన్గా బ్రొకోలీ తెచ్చుకున్నాను. వెజిటేబుల్స్ తీసుకున్నాను కదా, అక్కడ బ్రొకోలీ తీసుకున్నాను. సో ఆ బ్రొకోలీ జస్ట్ నేను బటర్ వేసి సాల్ట్ పెప్పర్ వేసేసుకుంటాను. అప్పుడప్పుడు ఏమైనా కొంచెం ఆకలి వేసింది అలా ఈవినింగ్ టైమ్స్ లేదా మార్నింగే అట్లా తింటుంటాను అనమాట. సో కొంతసేపు ఆ వేడి నీళ్ళలో పెడితే మంచిదిగా ఉంటుంది కదా. సో అలా తీసేసి దాన్ని మళ్ళీ అలా ఫ్రై చేసేసుకొని ఇదిగో ఈ బౌల్ యూజ్ చేయాలి అనిపించింది. ఇంకా దీంట్లో పెట్టేసుకున్నాను, తింటున్నాను. సో అంతే. ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.